ఇది 2-3 వెరైటీస్ ఉన్నాయి. లో గ్రేడు, మిడిల్ గ్రేడు, హై గ్రేడు. రేట్లు కూడా ఫిక్స్ చేసి కొనమని చెప్పాం. కొంతమంది కొంటున్నారు, కొంతమంది కొనడం లేదు. మళ్ళీ సాయంత్రం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి ఎవరెవరు కొన్నారు, మనం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ కంపెనీలు ఇంకా అమలు చేయడం లేదు ఒకసారి రివ్యూ చేసి, వీలైతే మార్క్ ఫెడ్ను కూడా రంగంలోకి దించి ఇప్పటికే ప్లేస్లు కూడా ఐడెంటిఫై చేశాం. ఏదైతే పొగాకు బోర్డు ఉందో, బోర్డు వాళ్ళు పర్చేజింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ని మార్క్ ఫెడ్ తీసుకొని ఇది కొనే విధంగా తప్పనిసరిగా ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అయితే కంపెనీ వాళ్ళకు మాట ఇస్తున్నారు, ఈ సంవత్సరం మేము కొంటాం కానీ నెక్స్ట్ ఇయర్కి ఎవరు ఈ నల్లబల్లి పండించొద్దని హామీ ఇమ్మన్నారు. ఇప్పటికే మేము వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఎడ్యుకేట్ చేసి ఈ పంట వల్ల ఈ సమస్య వచ్చింది, దీనికి ఆల్టర్నేటివ్గా ప్రాంతంలో ఏ పంట అవసరం ఉంటుందో ఆ పంటకు అవసరమైనటువంటి విత్తనాలు కానీ ప్రభుత్వ సహకారం అందించి పంట మార్పిడికి కూడా పాంప్లెట్స్ వేసి రైతులకి చైతన్యపరచడానికి కూడా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.